వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం కార్తీక మాసం సందర్భంగా శివుని యొక్క ఆలయాలు, వాటి విశిష్టత, స్థల పురాణం ఇవన్నీ చెప్పుకుంటున్నాం. మరి ఈ రోజు ఏ ఆలయం గురించి చెప్పబోతున్నారు? బెంగళూరు వెళ్తూనే ఉంటారు. బెంగళూరు ప్రాంత వాసులకి ఎలాగూ తెలుసు, మన ప్రాంతం వాళ్ళకి ఇది పరిచయం చేయాలని. సాధారణంగా గుహల్లో ఉన్న ఆలయాలు, ఎక్కడైనా కొండల మీద ఉన్న ఆలయాలు చాలా ప్రత్యేకమైనవి. మనకి కొండల మీద సాధారణంగా ఏ దేవాలయాలు కనపడతాయి? ఒకటి నరసింహస్వామి, రెండోది జేజి అమ్మవారు, సుబ్రహ్మణ్యుడు, వీళ్ళు ముగ్గురు కనిపిస్తారు కదా. గుహల్లో ఉన్న ఆలయాలు కొన్ని ఉన్నాయి ప్రత్యేకంగా. ఈ గుహల్లో ఉన్నవి అహోబిలము, శివ ఆలయాలు కూడా తక్కువే మనకి. గుహల్లో శివాలయాలు కాదు, ఉన్నాయి. అయితే ఈ గుహల్లో ఉండే ఆలయాలు చాలా ప్రత్యేకమైనవి. గుహాలయాలు చాలా తక్కువ ఉన్నాయి కానీ తక్కువ ఉంది. మన కొండలు ఎక్కువ, అదే గుహలు తక్కువ. ఇప్పుడు మన ఇది ఉంది కదా అహోబిలము, ఆ తర్వాత మన యాదగిరి గుట్ట కూడా స్వామివారిట గుహలో ఉన్నట్టే ఉండేవాడు. అవునవును. మనకి ఇంకా కొన్ని 2-3 అనంత పద్మనాభ స్వామి కూడా ఎక్కడ అనంతగిరి కేవ్స్ కొండల్లో ఉన్నదే కదా, అది కూడా ఇట్లా గుహలోగా ఉన్నట్టుగానే వంగి వెళ్ళాలి లోపలికి. ఇవి చాలా ప్రత్యేకమైనవి. బెంగళూరులో గవిపురం అనే ప్రాంతంలో గంగాధర స్వామి, గవి గంగాధరేశ్వరుడు పేరుతోటి గుహలో ఉన్న శివాలయం ఒకటి ఉంది. దక్షిణ భారతదేశంలో ఏ శివాలయాలు నైరుతి పక్కగా ఉన్నవి లేవు, ఇదొక్కటే నైరుతి దిశలో ఉంది. ఇది ప్రత్యేకమైన ద్వారాల్లాగా కనపడతాయి అన్నమాట. ఎప్పుడో అగస్త్య మహర్షి ఎంత వేల సంవత్సరాల క్రితమో, మనకి కనీసం 2 యుగాల ముందు గౌతముడు, భరద్వాజుడు తండ్రి కుమారులు, వీళ్ళిద్దరూ ఈ గుహలో ఈ శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారట. అయితే ప్రతిష్ఠ చేసినప్పుడు స్వామికి అభిషేకం చేయడం కోసం గంగని అర్థిస్తే గంగాదేవి స్వయంగా వచ్చిందట అక్కడికి. ఆ గంగాదేవితోటి అభిషేకించబడిన వాడు కాబట్టి గంగాధరేశ్వరుడు అని చెప్తారు. అబ్బా, గుహలో ఉండటం వల్ల గవి గంగాధరేశ్వరుడు. కన్నడంలో గవి అంటే గుహ అని అర్థం. ఈ గవిలో ఇప్పటికీ కూడా ఆ గుహలో ఒక పక్క నుంచి నీరు వస్తూ ఉంటుంది లోపలికి, గోడల్లో నుంచి వస్తుంది. ఆ వచ్చిన నీరు శివలింగం వైపుకే వస్తుందట. చాలా ప్రత్యేకంగా. బెంగళూరులో ఎక్కడ రమగారు? గవిపురం ఊరి పేరే గవిపురం. అక్కడ గుహ ఉంది, అది ప్రత్యేకం. ఒక యోగ నరసింహస్వామి దేవాలయం కూడా ఉందంటారు, ఈ గవి యోగ నరసింహుడని. గవి నరసింహస్వామి, ఈ గంగాధరుడు చాలా ఫేమస్. అది ఎట్లా కనపడుతుందంటే, అది మనకి దూరం నుంచి చూస్తే 2 శిఖరాలు ఉన్నట్టుగా, 2 గోపురాలు ఉండి, ఏకకలశంతో 2 గోపురాలు ఉంటాయి. తర్వాత ఏమో ఈ రాతిలోనే చేయబడి ఉన్నటువంటి, అంటే ఈ అదంతా కొండలో ఉండుంటుంది కదా, గుహ కదా, 2 పెద్ద పెద్ద ఛత్రాలు రాతిలో మలచబడినవి. ఆ ఛత్రాలకు ప్రదక్షిణ చేస్తే కైలాస ప్రదక్షిణ చేసిన ఫలితం లభిస్తుందట. తర్వాత సూర్యుడు, చంద్రుడు ఇలా కనపడతాయి, చాలా విశేషంగా కనపడుతుంది. అండ్ ఈ దేవాలయంలో ఇంకో విశేషం ఏంటంటే, ఇది పూర్తిగా గుహ కదా, గుహలోకి ఎండా వెలుతురు ఎలా వస్తాయి? ప్రతి సంక్రాంతి నాడు సూర్యుడి కిరణాలు లోపల శివలింగం మీదకి వస్తాయట. అబ్బాబ్బా, మహాద్భుతం. అది ఇంకో స్పెషల్ ఇది కదా. మరి ఈ గుహలో ఉండటము, తర్వాత ఈ గుహలోనే సుబ్రహ్మణ్యుడు, తర్వాత వినాయకుడు, అమ్మవారు వేరు వేరు స్వరూపాలతో ఉంటుంది. అసలు లోపలికి వెళ్తేనే ఒక అత్యద్భుతమైన అనుభూతిగా ఉంటుంది. లోపలికి వెళ్తుంటే మనం గుహలోకి వెళ్తున్న భావం తెలుస్తుంది. బయటికి దేవాలయం లాగా కనపడుతుంది. కానీ ఈ దేవాలయాన్ని కెంపెగౌడ అంటారు. కెంపెగౌడ పేరు విన్నావా? కన్నడ పేరు విన్నా. ఈ కెంపెగౌడ బెంగళూరు నగరాన్ని నిర్మించిన ఆయన. ఆయన మన ఏమంటారు దాన్ని, సంరక్షకుడుగా ఉన్నాడు. ఈ గుహ లోపల ఎన్ని ఉపాలయాలు ఉన్నాయో, శివపార్వతులు ఇద్దరు ఉమామహేశ్వరులుగా ఉన్న ఒక విగ్రహం కూడా కనపడుతుంది. గణపతి దశభుజ గణపతిగా ప్రత్యేకంగా కనిపిస్తాడు. స్కందుడు కనిపిస్తాడు. అమ్మవారు వనదుర్గా స్వరూపంలో ఇంకొక ప్రత్యేకమైన ఉపాలయంలో ఉంటుంది. నవగ్రహాలు కూడా ఉన్నాయి. బయటికి మనకి అది గుహ, లోపల ఇన్ని ఉన్నాయి. అటాచ్డ్ గా తర్వాత కాలంలో అట్లా డెవలప్ చేస్తుంటారు. ఈ కెంపెగౌడ అనే ఆయనే ఇది దేవాలయాన్ని నిర్మించాడు. ఇక్కడ గుహాలయంలో ఉన్నటువంటి శివలింగాన్ని గ్రహించుకుని, ఇది ఎప్పటిది శాసనం, అప్పటి నుంచి పూజలు జరుగుతూనే ఉండేవట. బయట కనపడుతున్న మిగిలిన దేవాలయం అంతా కూడా కెంపెగౌడ నిర్మాణ సారథ్యంలో జరిగింది. బెంగళూరులో ఇలాంటి భలే ప్రత్యేకమైన దేవాలయాలు ఉన్నాయి జయ, చాలా పురాతనమైనవి. అవునండి, బెంగళూరు నగరంతో పాటు కట్టబడింది. అంటే ఎంత పాతది గుడి, పురాతనమైంది ఉంటుంది. ఇది పురాతనమైంది.
అందులో ఉన్న శివలింగం అత్యంత పురాతనది, త్రేతాయుగం నాటిది. ఆ లోపల అగస్త్య మహర్షి, భరద్వాజ మహర్షుల, అగస్త్య మహర్షి కాదు, గౌతమ మహర్షి, భరద్వాజ మహర్షుల విగ్రహాలు కూడా కనపడతాయి మనకి. ఇదొకటి. బెంగళూరులో మనకి బుల్ టెంపుల్ కూడా, నందీశ్వరుడికి దేవాలయం ఒకటి ఉంది, అది కూడా చాలా పురాతనమైనది. దీంతో పాటే అది కూడా డెవలప్ అయింది. ఎప్పుడు వినలేదా నువ్వు? వినలేదు రమ్మగారు. ఇప్పుడు చాముండేశ్వరి అమ్మ దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు దారిలో ఒక పెద్ద నంది ఉంటుంది, చాముండి కోసం పెట్టింది. అది కాకుండా వేరే నందీశ్వరి టెంపుల్ ఉందండి. మన చాముండి హిల్స్ ఉన్నది మైసూర్లో. అవును, మైసూర్. మనం చెప్పుకునేది బెంగళూరులో బుల్ టెంపుల్ అని ఒక ప్రత్యేక. బెంగళూరులో నిజంగానే రమ్మగారు ఎన్ని పురాతన ఆలయాలు కదా. నందీశ్వరి టెంపుల్ కూడా చాలా విశేషంగా కనపడుతుంది. బెంగళూరు నగరంతో పాటు డెవలప్ అయినవి. విజయనగర సామ్రాజ్యం కాలం నాటి దేవాలయాలు కొన్ని, తర్వాత కాలంలో అవి పురాతనమైనప్పటికీ ఈ డెవలప్మెంట్ లో భాగంగా వాటిని డెవలప్ చేశారు. ఈ మన రాతితోటి ఇదంతా ప్రధాన ఆలయం, శివాలయం మాత్రం మనకి గుహలో ఉండి మిగిలిన ఆలయాలన్నీ పక్కన కనపడతాయి. ఎంత విశేషంగా ప్రత్యేకంగా కనపడుతుందో. ఇక్కడ ఏంటంటే ఈ నైరుతి దిశగా ఉండటం వల్ల ఇక్కడ ఏదైనా ఒక పని మొదలు పెడితే ఆ పని అవుతూ ఉంటుందట. అందుకని సినిమా వాళ్ళు, యాక్టర్లు, కొత్తగా వ్యాపారాలు మొదలుపెట్టే వాళ్ళు ఎక్కువగా ఇక్కడ దర్శనాలకు వస్తారు. గుడి ఎప్పుడు సందడిగానే ఉంటుంది, ఎప్పుడు సందడే. ఈ రాతితో చెక్కున్నాయని చెప్పాను, 2 ఛత్రీలు, ఒక పెద్ద డమరుకము, ఒక పెద్ద త్రిశూలము రాతివే కనపడతాయి మనకి. అంతా ప్రత్యేకంగానే ఉంటుంది. ఊరికే ఒక గుళ్ళోకి వెళ్ళామా, వచ్చామా, దండం పెట్టుకున్నామా కాకుండా అక్కడ చూడడానికి, తెలుసుకోవడానికి విశేషాలు కనిపిస్తాయి. పురాతనమైంది కాబట్టి. లోపల కూడా 2 ప్రదక్షిణా మార్గాలు ఉన్నాయి. శివుడికి ప్రదక్షిణ చేసేది ఒకటైతే దేవాలయ ప్రదక్షిణ ఒకటి. సప్తమాతృకలు కొలువై కనిపిస్తారు మనకి. చాలా విశేషంగా ఉంటుంది, ప్రత్యేకంగా ఉంటుంది. బెంగళూరులో తిరగడానికి వెళ్ళిన వాళ్ళు ఒకవేళ మీ ఐడియా దేవాలయాలు గనక అయితే, నేను చెప్పిన ఈ గవి గంగాధర క్షేత్రం ఒకటి, తర్వాత బుల్ టెంపుల్ ఒకటి, పెద్ద నందీశ్వరుడు, ఈ 2 తప్పకుండా చూడాలి.